కాబట్టి ఒక మతానికి సంబంధించిన ఓట్లు తప్ప చెప్పుకోదగ్గ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రాలేదు. వీళ్ళందరి ఎవరైతే మాకు ఆశీర్వాదం ఇచ్చిర్రో వాళ్ళకి మేము చేసిన వాగ్దానాల మీద నేటి నుంచి ఈ క్షణం నుంచి మేము పని మీద ఉంటాం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, చెరుకు ఫ్యాక్టరీలు తెరవాలి, వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి. సుదర్శన్ రెడ్డికి ఆయన సొంతంగా బియర్ ఫ్యాక్టరీలు, ఎథనాల్ ఫ్యాక్టరీలు పెట్టుకునే ఇది ఉంటది, కానీ సమాజానికి ఏమైనా చేయాలని నయా పైసా చిత్తశుద్ధి ఉండదు. ఒకసారి 1000 ఓట్లతోటి గెలిచి మంత్రి అయిండు, మొన్న కూడా 2-3 వేలతోటి గెలిచిండు. బోధనలో ఇల్లుండది, ప్రజలకు పనికొచ్చే పని చేయడు, ఆ ఆఫీసర్ తిట్టు, వీని బెదిరి వాణ్ణి బెదిరి, ఎవరన్నా పని మీద పోతే ఓటేసినావురా అని అహంకారంగా మాట్లాడు. ఇటువంటి వ్యక్తితోటి సమాజానికి నయా పైసా ఉపయోగం లేదు. ఈజ్ గుడ్ ఫర్ నథింగ్. వయసుకి ఎంత గౌరవం ఇస్తామో ఒక లెవెల్ దాటిపోయినాక ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు ఎవరు సహించము. ఇయ్యాలటి వరకు కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు కానీ, జిల్లాలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ వాటి మీద మాట లేదు, ముచ్చట లేదు. పనికి మళ్ళా రాజకీయాలు చేసుడు, వయసుకు తగ్గట్టు మెదులుకుంటే మేము కూడా ఏమన్నాం. పనికి మళ్ళా పుకారు లేపుడు, 200 రూపాయలు వంచుడు. నీ వయసేందయ్యా? నీ వయసేంది? నువ్వు ఏమన్నా సమాజానికి ఇయ్యలాంటి వరకు ఏమైనా సేవ చేసినావా? ఫ్యాక్టరీలు పెట్టుకున్నాడు, 100 కోట్లు సంపాదించుకున్నాడు. ఆయన ఎథనాల్ ఫ్యాక్టరీలు పెట్టుకుంటాడు, కానీ చక్కెర ఫ్యాక్టరీలలో ఎథనాల్ కేంద్ర ప్రభుత్వం ఎథనాల్ పాలసీ ఇంప్లిమెంట్ చేసి 5-10 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. చెరుకు పంట కలకల్లాడుతుంది, చెరుకు రైతులు బాగుపడతారు. చెరుకుకి 2 లక్షల పైన ఎకరానికి వచ్చేటట్టు కేంద్రం సపోర్ట్ ప్రైజ్ ఉన్నది. ఇవన్నీ మాట్లాడంగా నేను విన్నారా అనే? అసలు ఆయనకు మాట్లాడొస్తుందా? దేనికి ఉపయోగపడతాడు ఈయన సుదర్శన్ రెడ్డి? ఈ జిల్లాకి దేనికి ఉపయోగపడతాడు? బోధన పోతే బోధనలు ఉండడు. ప్రజలు వస్తారు, మేము పోయినప్పుడు మా దగ్గరకు వస్తారు. ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే ఇల్లే లేదట. ఏడుంటాడా ఎమ్మెల్యే? బోధనకి వెళ్ళి ఉన్నారు మన దగ్గర, నిజామాబాద్లో ఉంటాడు. ప్రజలు ఎమ్మెల్యేని కలవాలంటే నిజామాబాద్ రావాలి. వస్తారా అండి? రైతులు వస్తారా? మహిళలు వస్తారా? మళ్ళా పెద్దరికము, పోలీసు వాళ్ళని బెదిరించుడు, కలెక్టర్లను బెదిరించుడు, తూడుతాడనుడు. వయసు అయిపోతే రిటైర్మెంట్ తీసుకోండి ఓపిక లేకపోతే. జిల్లాని వెనుకకి ఎందుకు దోషేస్తున్నారు? ఒక ఇండస్ట్రీ తెద్దాము. అరవింద్ పసుపు పౌడర్ తెచ్చిండు, పసుపు రోడ్లు బాగా పెరిగినాయి, విదేశాలకి తరలి వెళ్తుంది పసుపు. ఇక్కడ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ తెచ్చుకుంటేందుకు ఇన్సెంటివ్స్ ఇద్దాము. ఇండస్ట్రీ పెట్టుకుంటే ఒక ఇండస్ట్రియల్ పాలసీ తెద్దాము. ఏమైనా ఉందా? సైరన్లు వేసుకోవాలి, ఆఫీసర్ల మీద దబాయించాలి. మత రాజకీయాలు చేయాలి. నయా పైసకు వానికి రావద్దు. పదవి వాడుకోవాలి, వ్యాపారాలు పెంచుకోవాలి. ఇది కాంగ్రెస్ పార్టీ. ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే, బోధన ఎమ్మెల్యే. మేము పని మీద ఉంటాము. నువ్వు పని చేసి ఒత్తిడి పెంచాలి మా మీద, కేంద్ర ప్రభుత్వం మీద. అయితే నీతోటి ఈ వయసులో అయితే చెయ్యి, లేకపోతే రాజీనామా చేయి. ఇవన్నీ చేసుడేం లేదు. కానీ 200 రూపాయలు వంచడం. మీ కార్యకర్తలే ఫోన్ చేసిరా నాకు, అన్నా నువ్వంటే మాకు ఇష్టం, నేను రేపు పొద్దున ఓటు మీకే ఇస్తాం, కానీ ఇగో పంచుడు మొదలు పెట్టించారు మాతోటి.
రాత్రి 11 గంటలకి 12 గంటలకి ఆర్మూర్లో మొదలు పెట్టిర్రు. ఎందుకు ఏం పంచుతుర్రా అంటే 200 రూపాయలట. ఏం చేసుకోవాలి 200 రూపాయలు? 200లకు ఏమొస్తుందండి? ఈయనట అడిగినట, రేవంత్ పంపినట 22 కోట్లు 21 కోట్లు పంపినట. అది వంచుడుగా అలా 70% వీళ్ళే వేసుకపోయారు, ఇలా నాయకులే. అది కూడా అందియాలి 200 కూడా చక్క. నామినేషన్ వేసిండ్రు, కార్యకర్తలకు నీళ్ల ప్యాకెట్లు పెట్టలే. ఎండాకాలం నీళ్ల ప్యాకెట్లు పెట్టలే కార్యకర్తలకి. కానీ 200 వంచాలి. నాకు ఆర్మూర్కి వెళ్ళి ఫోన్లు, తెల్లారి బాల్కొండకి వెళ్ళి ఫోన్లు. అన్న రేపు పొద్దున వంచడం మొదలు పెడుతున్నామే. నువ్వు దేనికోసం పనికి వస్తావండి? ఏదైనా పని చేయండి, ఇన్సెంటివైజ్ చేద్దాం, ఇండస్ట్రీని అట్రాక్ట్ చేద్దాం. నీ సొంత ఇండస్ట్రీలు కాదు ఇండస్ట్రీ అట్రాక్ట్ అంటే. రైతులకు పనికొచ్చే పని చేద్దాం. టైం వేస్ట్ ఎందుకు? మీరు చేసిన వాగ్దానాలు నెరవేరని వాగ్దానాలు అందరికి తెలిసేది. కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు అయ్యే పని కాదు, పోయే పని కాదు. కనీసం కేంద్రం బ్రహ్మాండమైన స్కీమ్స్ ఉన్నాయి, సబ్సిడీలు ఉన్నాయి, ఇండస్ట్రీ పెడితే ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ఉన్నాయి. అది వాడుకునేటట్టు పెట్టుబడిదారులు అట్రాక్ట్ చేద్దాం. లేదు, ఏమి చేసేది ఉండదు. కారు మీద బొగ్గు ఉండాలి, కారు కింద సైరన్ ఉండాలి, అది మోగియాలి, తిరగాలి, వచ్చిన తిట్టాలి, ఆఫీసర్ని బెదిరియాలి, మళ్ళీ హైదరాబాద్ పోయి వండాలి. దేనికి పనికి వస్తారండి? నాకు అర్థం కాదు. మళ్ళీ ఏమన్నా అంటే అరవింద్కి అహంకారం. ఇట్లా మాట్లాడితే అహంకారం అండి? నేను ఆఫీసర్ని బెదిరించినా? నేనేమైనా సైరన్ వేసుకున్నానా? నేనైనా ల్యాండ్ కబ్జా చేసినా? నేనైనా వ్యాపారాలు పెంచుకున్నానా? నేను అవినీతి చేసినా? నేను మురం దందా చేసినా? నేను ఇసుక క్వారీలు నడిపినా? ఆమె పోయింది జైలుకు పోయినా, ఆమె లిక్కర్ దందా చేసింది. ఈ మహానుభావుడు కూడా లిక్కర్ దందానే చేస్తాడు, కాంగ్రెస్ ఆయన. దేనికి ఉపయోగపడతారే సమాజానికి మీరు? పిల్లగాళ్ళు స్టేడియం లేదు. అరే క్రికెట్ ఆడుతుందుకు మంచి క్రికెట్ స్టేడియం లేదు. ఉన్నదో స్టేడియం తీసేసిండు, ఆడ మెడికల్ కాలేజ్ కడితే కట్టినావు, మరి స్టేడియం ఏది? నేను కట్టినా అని కాలర్ వేసుకొని తిరుగుతాడు. ఉన్న గ్రౌండ్ ఎత్తివి. ఆ హాస్పిటల్ పోయినా నేను మొన్న కమ్మర్పల్లి వాళ్ళు ఒకటి అటు పోతుంటే, బాన్స్వాడ దిక్కు పోతుంటే యాక్సిడెంట్ అయ్యి అది ఉంటే పోయినా. అందులోకెళ్ళి 90% పేషెంట్లు అందరూ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయారండి. డాక్టర్ లేరు, సౌలతులు లేవు. పేరుకి 4 లిఫ్ట్లు ఉన్నాయి, ఒక లిఫ్ట్ పని చేస్తుంది. అందులో ఎక్కుతానికి భయం అవుతున్నది, ఎప్పుడు ఊరిపోతుంది అని. లిఫ్ట్ ఆపరేటర్ లేడు. ఉన్న స్టాఫ్ కింద మీద పడి పని చేస్తున్నారు. కొనుగోలు చక్కగా లేదు. మళ్ళా కొనుగోలల్లా మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడినరు, అందులో పెద్ద స్కామ్. ఎన్నికలు జరుగుతుంటే మహేశ్వర్ రెడ్డి గారు చాలా స్కామ్ బయట పెట్టిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లైస్, వీళ్ళకి పైసలు సంపాదించుడు, సైరన్లు కొట్టుకున్నాడు తప్ప దేనికి పనికిరారండి. మళ్ళీ వాళ్ళ దాంట్లో కూడా అంత తెలిసిన వాళ్ళే కదా మాకు. డి శ్రీనివాస్ వర్గం అంటే వడదాటి ఈయనకి, సురేష్ రెడ్డి వర్గం అంటే వడదాటి ఈయనకి. ఒకటే నియోజకవర్గాన్ని 4 చైర్మన్లు ఇచ్చిండు. వేరే నియోజకవర్గాలు వేరే మనుషులట.
కొన్న కాంగ్రెస్ లో అంతా పంచాయతీ మళ్ళా అసలు నీ పార్టీకి వానికి రావు, ప్రజలకి వానికి రావు, రైతులకి వానికి రావు, నీ నియోజకవర్గానికి వానికి రావు. మళ్ళా 200 వంచుతా అంటాడు. అంటే 200 వస్తే అయిపోయింది ఇక. అరే ఓ పార్లమెంట్ ఎన్నిక దేశవ్యాప్తంగా అంత పెద్ద డెమోక్రసీ పైసలు వంచకుండా ఏమో నీట్ గా నడిపిస్తే అయిపోతున్నాయి కదా. మాకు ప్రజలు మా మీద పెట్టిన నమ్మకంతో నేను ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ నాయకులని ఛాలెంజ్ చేస్తున్నా. లెట్ us ఇండస్ట్రియలైజ్ ఇందూర్. ఏం ఇన్సెంటివ్ ఇస్తారు, ఎంత ల్యాండ్, ఎంత ఇన్సెంటివ్ తోటి ఇస్తారు, పవర్ తెచ్చిస్తారా, వాటర్ తెచ్చిస్తారా, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచిస్తారా, ఒక ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేస్తారా? దానికోసం కేంద్రం నుంచి వచ్చే సబ్సిడీలు మా బాధ్యత. ప్రపోజల్ పెట్టుండ్రి, టూరిజం డెవలప్ చేద్దాము. కిలా రామ్ మందిర్ కాడికెళ్ళి, డిచ్పల్లి రామ్ మందిర్ కాడికెళ్ళి అనేక హెరిటేజ్ ఉన్నాయి, బోధనలు ఉన్నాయి. మూలపడ్డది గుడి, 100 స్తంభాల గుడి. దానికి ఏమైనా ఉపయోగపడదాము. ఎందుక 75 ఏళ్ళు వయసు పెట్టుకుని 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఏటుకున్నారా? మీకు పైసలు లేవా? ప్రభుత్వం ప్రపోజల్ పెట్టుండ్రి, కేంద్రానికి పంపించండి, ఎంపీకి కాపీ పెట్టుండ్రి. అరే పని చేయరా? ఏం చేయరు, 200 వస్తుంది. అయ్యాది ప్రజలు ఇంటలేరు, కులాలు లేవు. ఇలా రేపు ప్రజలకు అంతా అర్థమైపోయింది. వీళ్ళందరూ కులాల వారు రాజకీయాలు చేసుకుంటాం, మనని విడదీసి తుర్కులకు అప్పచెప్తురు మొత్తం అని అందరికి అర్థమవుతున్నది. అది క్లియర్ అయిపోయింది, అందుకని ఓడిపోతుంది. ఇప్పుడు ఆ పెద్ద మనిషి జీవన్ రెడ్డిని గారిని తీసుకొచ్చి అనవసరంగా ఇది ఇరికిచ్చారు. అన్నాడా? వీళ్ళే మేము గెలిపిస్తా, క్యాండిడేట్ లేడా సరిగ్గా మేము గెలిపిస్తామని తీసుకొచ్చినట్టున్నారు. ఎట్లా గెలిపిస్తారంటే 200 వచ్చారు. ఇదా మీ రాజకీయం? ఏమో పెద్ద మనుషులు, మీడియా మిత్రులు మీరు అందరు ఇవంతా విన్నారు కదా. ఏమైనా తప్పు మాట్లాడినా? ఏమైనా అహంకారం ఉన్నది? ఇలా ఏమైనా అహంకారం ఉన్నదా? తిక్క క్వశ్చన్ అడితే తిక్కగా ఆన్సర్ ఇస్తే అది వేరే విషయం. మాట పడా అది వేరే విషయము. నేను ఎవరైనా దబాయించినా, ఎవరైనా దందాలు చేసినా, రాజకీయాలు ఉన్న రోజులు ఏదో ఒకటి ఉపయోగము, నలుగురికి పనికొచ్చే పనులు చేద్దాము. మేము మీ మీద ప్రెషర్ పెడతాము, మీరు మా మీద ప్రెషర్ పెట్టుకుంది. ఒక కాంపిటేటివ్ స్పిరిట్ తోటి రాజకీయం కూడా అవుతుంది. మా పార్టీ ఎంత పని చేసింది, మీ పార్టీ ఎంత పని చేసింది, మా ప్రభుత్వం ఎంత పని చేసింది, మీ ప్రభుత్వం ఎంత పని చేసింది చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ వాడు కూడా మీడియా మిత్రులకు చెప్తున్నా, నేను బూతులు తిరుగుతుంటే పోలింగ్ బూతులు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ కూడా వచ్చి నన్ను చేతులు కలిపి నన్ను అలుపుకొని అన్న నా ఓటు నీకేసినాను అనేక బూతులను. ఆ 200 మంచులు కూడా చక్కగా వంచలేదు.
చాలా మంది అరవింద్ మీడియా సమావేశం పెట్టి బాగా రోజులు అయింది, మాకు చూడకపోతే ఎత్తుకొని ఫోన్లు వచ్చినాయి. వి విల్ మేక్ షూర్ భారతీయ జనతా పార్టీని రెండవసారి గెలిపించిన ఇందూరు ప్రజలు గర్వించే విధంగా పనిచేస్తాము. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. మాకు రాష్ట్ర ప్రభుత్వం కోఆపరేట్ చేయకపోతే ఎండగడతాం, రోడ్డు మీద ఈడ్చుకొస్తాం. టీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోవడానికి 90% కారణం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఈ టీఆర్ లో రూములు బుక్ చేసేది ముందే బుక్ చేస్తే అయిపో. ఇప్పుడు నెక్స్ట్ జూలై 14 రేవంత్ కేసు, జూలై 14 24 14 జూలైలోనే, అది జూలై 14. అది ఇక్కడ కూడా లేదు, మధ్యప్రదేశ్ ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ మేనేజ్ చేస్తారా? అది ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి బ్రదర్. ఏడ మెజారిటీ కాంగ్రెస్ ఏడ రాలే, ఉట్టి ముస్లింల దగ్గర వచ్చింది. వాళ్ళు ఆ అర్బన్ ఏరియాలలోనే ఉంటారు కాబట్టి ఆడొచ్చింది. అది కూడా డివైడ్ చేసినాం అనుకో, ఇటు దిక్కు మాకు బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చింది. ఆ ఓల్డ్ సిటీని పక్క పెట్టినాం అనుకో, లొట్టపీస్ వచ్చింది కాంగ్రెస్ కి. 60% హిందువులు వేసిరు బీజేపీకి, 28% హిందువులు వేసిరు కాంగ్రెస్ కి, 32% మెజారిటీ. అంటే హిందువులు డివైడ్ అయ్యారు. మాకు మేజర్ వేసారు, పెద్ద ఎత్తున వేసారు మాకు మెజారిటీ. ఆ ముస్లిం బూతులలో చూడండి, ఈ టీఆర్ఎస్ వాళ్ళకి దిమాగ్ లేదు. అరే చూసుకోరా నాయన మీరు టీఆర్ఎస్ వాళ్ళు. ఓ ముస్లింల పాట పాడిరు కదా 10 ఏళ్ల నుంచి, ఆ ముబారక్ ఈ ముబారక్ అనుకుంటా. డబ్బాలు తీస్తే ఈవీఎం 800 ఓట్లు ఉంటే 795 కాంగ్రెస్, 5 బీజేపీ, 0 టిఆర్ఎస్, 0. దిస్ ఈజ్ వెరీ డేంజరస్. ఇది మంచిది కాదు. ఇది భారతదేశం సావరెనిటీకి మంచిది కాదు. ఇది ఈ కేసీఆర్ కేటీఆర్ మీకు దిమాగ్ ఉంటే దీని మీద దృష్టి పెట్టండి. 800 పోలైతే 795 కాంగ్రెస్, 5 బీజేపీ, 4-5 బీజేపీ. ఒక్క ఓట్లేదండి టీఆర్ఎస్ కి. మళ్ళా టోపీలు దట్టీలు. ఆ కేసీఆర్ కేటీఆర్ చూసుకోవాలి. ఇది మేము అడిగి చూడం. చూసి చెప్పేది చెప్తాము, చేసేది చేస్తాము, తర్వాత వదిలేస్తాము. కేసీఆర్ కేటీఆర్ చూడాలి. ఇవి ఆ బాజిరెడ్డి గోవర్ధన్ బాబు ఆయనని పట్టుకోవచ్చు ఆ వయసులో, ఆయన ఆరోగ్యం మంచి లేదు. ఈ కవిత రేవంత్ పని ఇది. వీళ్ళిద్దరు పెద్ద మనుషులు బకరా చేసి ఇది వీళ్ళు ఇట్లా చేస్తారని 2 ఏళ్ల కింద మా గంగాన చెప్పినాను ఢిల్లీలో. ఈ కాంబినేషన్ లో వీళ్ళు పోతారని 2 పార్టీలు. గిసుంటి పనికి మళ్ళా రాజకీయాలు తప్ప ప్రజలకు వనకొచ్చేది ఒక్కటి చేయరండి వీళ్ళు. నరేంద్ర మోడీ గారు ఈనాడు పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంగా 100 రోజుల ప్రణాళిక ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పింది. అందులో పసుపు బోర్డు యొక్క కార్యాలయాలు కూడా ఓపెన్ చేయడం, పసుపు బోర్డు కార్యాచరణ కూడా మొదలవుతుందని చెప్పడం జరిగింది. ఇక మిగిలిన పని నా బాధ్యత, నేను చేసుకొస్తా. ఐఎమ్ ఆన్ రికార్డ్. నా ప్రజలకి, నా రైతులకు ఏం కావాలో నేను చేసుకొని వస్తా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఇండస్ట్రియలైజ్ చేద్దాం. చలో స్టార్ట్ కరో.
इंसेंटिवाइज करो, इन्वेस्टर्स को इंसेंटिवाइज करो। लैंड कितना देते, कितने में देते, कौन सा रोड डाल के देते, किधर देते, वाटर कनेक्टिविटी कैसा देते, इलेक्ट्रिसिटी पे क्या इंसेंटिव देते, हमारे को टारगेट क्या देते दो। ये ఉండదు। ఇంకా రెండోసారి గెలిచిన తర్వాత నిజామాబాద్ పార్లమెంట్ అభివృద్ధికి ఎలాంటి ఎజెండాతో ఎలాంటి ప్రణాళికతో చెప్పినా కదా, విజన్ డాక్యుమెంట్ ఇస్తే కదా, ఇప్పుడు దానికోసమే వీళ్ళని ఎగేస్తున్నా। చేయలే, ఇండస్ట్రియలైజ్ చేద్దాము, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, జీడిపి పెరుగుతుంది ప్రాంతంది, పని చేద్దాము। ఊకే సైరన్లు వేసుకుంటా కలెక్టర్లని, అడిషనల్ కలెక్టర్లని, పోలీసు వాళ్ళని బెదిరించుకుంటా ఇదా రాజకీయం? పనికొచ్చే పని చేద్దాము। మాకేం టార్గెట్ లేదే, ప్రక్రియ చెప్పిన జూలై 14 నేను ఇచ్చిన డేటు, కోర్టు ఇచ్చింది, కవిత నేను జైలేసిన, మరి ఆమె చేసుకున్నది, ఆమె తప్పు చేసింది, జైలుకు పోయింది। మా అసెంబ్లీ ఎలక్షన్ లో మా ఎమ్మెల్యే అభ్యర్థుల టైం బ్యాడ్ ఉండే లేట్ పోయింది ఆమె, అదే మా బ్యాడ్ లక్ అని చెప్పుకుంటున్నాం అంతే। సార్ 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నా కూడా నిజామాబాద్ స్మార్ట్ సిటీ చేయడంలో విఫలమయ్యారు, ఈసారి చేస్తే బాగుంటుందని 100% విల్ మేక్ ఇందూర్ టౌన్ స్మార్ట్ సిటీ। జీవన్ రెడ్డి గారు మా అభ్యర్థియా? వీళ్ళు కాంగ్రెస్ లో అడ్డమడకుంటే చాలు। మొన్న ఎంత వచ్చిందన్న, 200 crores వచ్చింది అమృత్ మే, 162 crores వచ్చింది ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో। అది సద్వినియోగం చేసుకుంటాయా? అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవాలి కదా। 162 కోట్లు వచ్చింది, ఎప్పుడు వచ్చింది మేడం? నెల 2 నెలల కింద వచ్చింది ఈ ఫైనాన్షియల్ ఇయర్। లేదా టోటల్ సెంట్రల్ ఫండ్ అది హెల్త్ అండ్ అలా కేంద్రంలో నిధులు తక్కువ లేవు, ఇక్కడ ఫ్లో తక్కువ ఉండదు, మస్తు వస్తాయి। అవన్నీ సద్వినియోగం చేసుకోవాలి। వీళ్ళు ఏం చేస్తారంటే తీసుకుపోయి ఏడా కమిషన్లు వస్తే ఆ ప్రాజెక్టులలో వాడతారు। కోట్లు ఇప్పుడు వాటర్ వర్క్స్ కి 240 crores, 160 crores ఏమో అమృత్ ఫండ్ కింద యూజిటి। యూటిలైజ్ దెమ్ ప్రాపర్లీ, ఆటోమేటిక్ ద సిటీ విల్ బికమ్ స్మార్ట్। అవినీతి నిర్మూలించి అభివృద్ధి మీద ధ్యాస పెడితే ఆటోమేటిక్ స్మార్ట్ అవుతాయి। సిటీయే కాదు, గ్రామాలు స్మార్ట్ అవుతాయి, అన్ని స్మార్ట్ అవుతాయి। కాంగ్రెస్ వాడు పని చేయకుంటే మాత్రం మిమ్మల్ని ఊకే పిలుస్తా, మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా।